శుభాకాంక్షలు. అందరికీ శుభోదయం. నా పేరు రేష్మి. నేను 9వ తరగతి చదువుతున్నాను. నా పేరు క్షితిజ. నేను 9వ తరగతి చదువుతున్నాను. గౌరవనీయులు మన పాఠశాల డైరెక్టర్ మేడం గారికి నమస్సుమాంజలులు. వేదికను అలంకరించిన ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీమతి బొప్పన్న శ్రీ సాయి పద్మజ గారికి నమస్సుమాంజలులు. అదేవిధముగా గౌరవనీయులు మన ప్రిన్సిపల్ మేడం గారికి, డీన్ సార్కి, వైస్ ప్రిన్సిపల్ మేడం గారికి, సిఈఓ సార్కి, హయ్యర్ సెకండరీ ఇన్ఛార్జ్ సార్కి అందరికీ నమస్కారములు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి బొప్పన్న శ్రీ సాయి పద్మజ గారికి, డైరెక్టర్ మేడం గారికి పర్యావరణ సంరక్షణార్థమై ఒక మొక్కను ఇచ్చి స్వాగతించవలసిందిగా కోరుతున్నాము. Respected MD Madam, honorable admin members, teachers and dear students, a very good morning to one and all. It gives me immense pleasure to welcome you all to this event assembly as we celebrate Pongal, the festival of gratitude, prosperity and togetherness. Pongal reminds us of our rich cultural heritage and the importance of thankfulness for nature, for knowledge and for one another. On this joyous occasion, we are truly honored to have with us our special guest, Srimati Boppanna Sri Sai Padmaja, Vice Principal, Akkineni Nageshwara College, Gudivada. She is distinguished academician and administrator with over 29 years of dedicated service in the field of education and library science, an alumna of Vishwabharati School. She stands as a shining example of lifelong learning, leadership and commitment to values. Her academic achievements, professional excellence and active involvement in service organizations inspire both teachers and students alike. We feel proud to welcome her back to an institution that laid the foundation for her remarkable journey. On behalf of the management, staff and students, I extend a warm and heartfelt welcome to our special guest Madam Padmaja and to all present here today. May this Pongal celebration fill our heart with joy, gratitude and renewed hope for new prosperous future. Once again, heart welcome to everyone. Thank you. ఇక పెద్దల అనుమతితో ఈనాటి సంక్రాంతి సంబరాలను ప్రారంభిద్దాము. వాతావరణమంతా చల్లగా ఆహ్లాదకరంగా ఉంది. పాఠశాల పరిసరాలన్నీ కలకలలాడుతూ నిండుగా ఉన్నాయి. విద్యార్థులందరూ హడావిడిగా సందడిగా ఉన్నారు. ఎందుకో ఏమిటో. అవును, అదా నీ సందేహం? దీని గురించి నేను ఒక కవిత రాశాను, చెప్తాను, వింటావా? వింటాను. ఆకాశంలో వచ్చే హరివిల్లులో 7 రంగులు, ముంగిలలో వేసే రంగవలికల్లో ఎన్నెన్నో రంగులు, గొబ్బెమ్మలు పెట్టి ఆటలాడే గోపికమ్మలు, గోదమ్మను స్తుతించే గాయనీమణులు, హిమాలయాలను మరిపించే పొగమంచులు, పల్లెల్లో ఇంటింటా నిండైన పాడి పంటలు, గంగిరెద్దుల మెంటలో గంటల గలగలలు. ఆహాహా, వైకుంఠంలో నారాయణుని నిత్య నారాయణ స్మరణం, భూలోకంలో హరిదాసుల హరినామ సంకీర్తనం. ఎలా ఉంది నా కవిత? భలే బాగుంది. నీవు చెప్పేదేమిటో నాకు అర్థమయ్యింది. ఏమిటంటే, ఈ విధంగా ధనుర్మాసం మొదలైన దగ్గర నుండి సంక్రాంతి సందడి మొదలవుతుంది కదా? అవును. ఈరోజు మనం మన వైజూట్స్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకుందామా? అలాగే జరుపుకుందాం. సంక్రాంతి పండుగకు నెల రోజుల ముందు నుండి స్త్రీలు ఇంటి ముందర పెద్ద పెద్ద ముగ్గులు వేసి గొబ్బిళ్ళు పెడతారు. ముగ్గు లక్ష్మీదేవి స్వరూపం, గొబ్బెమ్మ గౌరీదేవి స్వరూపం. ఇలా పెట్టడం వలన అందరి ఇళ్లలో సిరి సంపదలు కలిగి మంగళకరమైన కార్యక్రమాలు జరుగుతాయని విశ్వాసం. ఇలా ముగ్గులు వేసి గొబ్బిళ్ళు పెట్టిన ముంగిళ్ళల్లోకి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వచ్చినట్లుగా హరినామాలను పఠిస్తూ, స్తుతిస్తూ, ఆలపిస్తూ హరిదాసులు వస్తారు. గృహిణులు కూడా ఆ శ్రీహరే తన ముంగిట్లోకి వచ్చినట్లుగా భావించి ధనధాన్యాలు, పండ్లు కానుకలుగా సమర్పిస్తారు. ఇప్పుడు హరిదాసు పాత్రను పోషిస్తూ మనందరినీ ఆనందింపచేయుటకు చిరంజీవి భరద్వాజ్ వేదిక మీదకు విచ్చేయుచున్నాడు. శ్రీ భద్రాచలవాస గోవిందుడు హరి గోవింద హరే రామ హరే కృష్ణ
వైష్ణవాస దయలాకున్నది ఏమో దశకంఠ సంహార ధరణి జాపతి రామ పాదాదాసుడను దేవా దయలాకున్నది శ్రీరామ దయలాకున్నది ఏమో దశకంఠ సంహార ధరణి జాపతి రామ పాదాదాసుడను దేవా సీతారామ కోదండ రామ అపరాధీనైంటి నవమూలకు మంచి దేవా అపరాధీనైంటి నవమూలకు మంటిని కృప చూతామని కుంటి తపసు చేయుచునంటి దయలాకున్నది మాయా సీతారామ శ్రీరామచంద్ర దశరథ రామ చాయి భద్రాచల వాస గోవిందో హరి శ్రీ భద్రాచల వాస గోవిందో హరి హరి గోవింద హరే రామ హరే కృష్ణ వైష్ణవాస దయలాకున్నది ఏమో దశకంఠ సంహార ధరణి జాపతి రామ పాదాదాసుడను దేవా దయలాకున్నది శ్రీరామ దయలాకున్నది ఏమో దశకంఠ సంహార ధరణి జాపతి రామ పాదాదాసుడను దేవా సీతారామ కోదండ రామ అపరాధీనైంటి నవమూలకు మంచి దేవా అపరాధీనైంటి నవమూలకు మంచి. మనందరం హరిదాసును దర్శించాం కదా. ఇప్పుడు శ్రీమన్నారాయణి దశావతారముల వర్ణంను గీతిస్తూ ఆలపించుటకు హేమలత వారి బృందంను ఆహ్వానిస్తున్నాను. మల్లెపూల హారమెయ్యవే ఓయమ్మ నన్ను మత్స్యావతారుడనవే మల్లెపూల హారమేసెదా ఓరయ్య నిన్ను మత్స్యావతారుడనేదా కుప్పికు చల జడలు వేయవే ఓయమ్మ నన్ను కూర్మావతారుడనవే కుప్పి కుచల జడలు వేసెదా ఓరయ్య నిన్ను కూర్మావతారుడనేదా వరములిచ్చి దీవించవే ఓయమ్మ నన్ను వరహావతారుడనవే వరములిచ్చి దీవించేదా ఓరయ్య నిన్ను వరహావతారుడనేదా నాణ్యమైన నగలు వేయవే ఓయమ్మ నన్ను నరసింహావతారుడనవే నాణ్యమైన నగలు వేసేదా ఓరయ్య నిన్ను నరసింహావతారుడనేదా వాయువేగ రథమునియవే ఓయమ్మ నన్ను వామనావతారుడనవే వాయువేగ రథమునిచ్చేదా ఓరయ్య నిన్ను వామనావతారుడనేదా పాలు పోసి బువ్వ పెట్టవే ఓయమ్మ నన్ను పరశురామావతారుడనవే
పాలు పోసి బువ్వ పెట్టెదా ఓరయ్య నిన్ను పరశురామావతారుడనేదా ఆనంద బాలుడనవే ఓయమ్మ నన్ను అయోధ్య రాముడనవే ఆనంద బాలుడనేదా ఓరయ్య నిన్ను అయోధ్య రాముడనేదా గోవులు కాచే బాలుడనవే ఓయమ్మ నన్ను గోపాల కృష్ణుడనవే గోవులు కాచే బాలుడనేదా నా తండ్రి నిన్ను గోపాల కృష్ణుడనేదా బుద్ధులు కలిపి సుధులు చెప్పవే ఓయమ్మ నన్ను బుద్ధావతారుడనవే బుద్ధులు తెలిపి సుధులు చెప్పేదా ఓరయ్య నిన్ను బుద్ధావతారుడనేదా కాలకు పసిడి గజ్జలు కట్టవే ఓయమ్మ నన్ను కల్కావతారుడనవే కళ్ళకు పసిడి గజలు కట్టేదా ఓరయ్య నిన్ను కల్కావతారుడనేదా ఇంకా ఆలయాలలో కూడా సందడిగా ఉంది. ఉదయాన్నే పూజలు చేస్తూ ఉంటారు. తెలుగులో కాకుండా వేరే భాషలో ఏదో చదువుతుంటారు. వాటి గురించి చెప్పవా? అలాగే చెప్తాను విను. ధనుర్మాసం మొదలుకొని భోగి పండుగ రోజు వరకు వైష్ణవాలయాలలో గోదారంగనాథులకు ధనస్సు కార్యక్రమం పేరున పూజలు చేస్తారు. పూజల అనంతరం పాసుర పఠనం, గీతా శ్లోకాలు, విష్ణు సంబంధిత స్తోత్రాలు పఠిస్తారు. అవునవును, నువ్వు చెప్తూ ఉంటే గుర్తుకు వచ్చింది. మా అమ్మమ్మ గారు చెప్తూ ఉండేవారు, గోదాదేవి శ్రీ రంగనాథ స్వామిని అమిత భక్తితో పూజించేదని. రకరకాల పూలను తెచ్చి అద్భుతమైన పూలమాలలు కట్టి స్వామికి సమర్పించి తాను తమిళ భాషలో రాసిన పాసురాలను స్వామికి విన్నపించేదట కదా. అవును, స్వామి కరుణామయుడు. ఆమె భక్తి పార్వస్యానికి వశమై ఆమెను వరించాడు. ఇప్పుడు మన పాఠశాలలో పాసురాలను పఠించి వాటి అర్థాలను తెలపమని కోరుతూ యామిని వారి సమూహాన్ని ఆహ్వానిస్తున్నాము. மரிமலை முரங்கில் மன்னிக் கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவித்து தீவிஷோத்து வேரிமயிர் பொங்க வெப்பாடும் பேருந்துதரி மூரினி மறிந்து முஷங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றிங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திரொந்து யாம் வந்த காரியமாராய் நந்துருளேலோ ரெம்பாவாய் மாரிமலை முரங்கில் மன்னிக் கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவித்து தீவிஷோத்து வேரிமயிர் பொங்க வெப்பாடும் பேருந்துதரி మూరిని మరిందు ముషంగి పురపట్టు పోదరుమా పోలే నీ పూవై పూవన్నా ఉన్ కోయిల్ నిండ్రింగనే పోందరులి కోప్పుడయ సీర్య సింహాసనత్తిరొందు యాం వంద కార్యమారాయ్ మందురులేలో రెంబావాయ్. ఈ 23వ పాశురం యొక్క భావం ఏమిటంటే, వర్షాకాలంలో చలనము లేకుండా పర్వత గుహలో ముడుచుకొని పరుండి నిద్రించుచున్న సింహము మేల్కొని తీక్షణమైన తన చూపులతో నలుదేశలా పరికించినట్లును, పరిమళము గల తన జూలు నిక్కబడుచున్నట్లును అటునిటు దొర్లి లేచి తన శరీరంను బాగుగా సాగదీసి బొల్లు విరుచుకొని ఒక్క పెట్టున గర్జించి గుహ నుంచి రాజటీవీతో బయటకు వచ్చిన విధంగా అతసి పుష్పపు రంగును కలిగిన ఓ స్వామి, నీవు నీ సింహాసనం నుండి రీతిని వచ్చి మనోహరంగా అలంకరించబడిన ఈ దివ్య సింహాసనమును అలంకరించవలే. అటుపై మేము వచ్చిన కార్యము ఎరుగవలే, ఎరిగి మా అభీష్టాన్ని అనుగ్రహించవలే అని స్వామిని గోపికలతో కూడిన ఆండాళ్ తల్లి తమ మనోభీష్టాన్ని తెలియజేసింది. ధన్యవాదం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథ ద్వాదశోऽధ్యాయః. భక్తియోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః.
श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेता ते मे युक्ततमा मताः ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं सन्नियमेन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवर्भिरवाप्यते ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसां मय्येव मनाधस्त्व मयि बुद्धिं निवेशय निवशिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः अत चित्तं समादातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततो मामिच्छाब्दुं धनञ्जय अभ्यासेऽप्यसमर्थोऽसि मदधर्मपरमो भव मदद्धमपि कर्माणि कुर्वं सिद्धिमवाप्स्यसि ॐ तत्सत् इति भगवद्गीतासु उपनिषत्सु 12ोऽध्यायः భక్తియోగః. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నేను ఇక్కడ ఈరోజు భోగి పండుగ విశేషాల గురించి తెలియజేస్తున్నాను. ఆంధ్రులు పెద్ద పండుగ జరుపుకునే 3 రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును భోగి అంటారు. భోగి సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదీలలో వస్తుంది. దక్షిణాయనంలో సూర్యుడు రోజురోజుకి భూమికి దూరంగా దక్షిణం నుండి ఉత్తరం వైపుగా జరిగి దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరంగా జరగడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు బగబగా మండి చలిమంటలు వేసుకునేవారు. అందువల్ల ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది. ఆనందంగా దేనిని అనుభవిస్తామో లేదా దేనిని అనుభవించడం వల్ల ఆనందం పొందుతామో దానిని భోగము అనాలి. అటువంటి భోగములు అనుభవించవలసిన రోజును భోగి అంటారు. అటువంటి భోగమును ఈరోజు అమ్మ గోదాదేవి పొందింది. అదేమిటంటే పరమాత్మ ప్రాప్తి. రంగనాథ స్వామి అనుగ్రహం పొందింది. ఆ స్వామిని చేపట్టింది. రంగనాథుని సాంగత్యం అనే భోగాన్ని అమ్మ ఈ రోజున పొందింది కనుక ఈ రోజును భక్తి సాంప్రదాయంగా భోగి అని పెద్దలు పిలుస్తారు. సరిగ్గా ఈ రోజుతో ధనుర్మాసం పూర్తవుతుంది. తరువాత రోజు నుంచి మకర సంక్రమణం వస్తుంది. ఈ పండుగ నాడు తెల్లవారుజామున చలిమంటల వద్ద చలి కాచుకున్న చిన్న పెద్దలు భోగి మంటల చెగతో కాచుకున్న వేడి నీళ్లతో తలస్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. భోగి పండుగ రోజు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోసి ఆశీర్వదిస్తారు. అందువల్ల ఈ పళ్ళను భోగి పళ్ళు అంటారు. భోగి పళ్ళ ఆశీర్వాదాలను శ్రీమన్నారాయణుని ఆశీస్సుగా భావిస్తారు. భోగి పండుగ రోజున గాలిపటాలు ఎగరవేస్తారు. చిన్న పిల్లలు రంగురంగుల గాలిపటాలను తయారు చేసి లేదా కొనుక్కొని వాటిని ఎగురవేయడంలో పోటీలు పడతారు. ధన్యవాదాలు. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోవ గుండెలోన ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోవ గుండెలోన మమతల మాలలు తెచ్చి ఆ కలతలనే చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి గొబ్బెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాట
పాటలు విందామా డోలి 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 రే డోలి 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 రే zum 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 మంచులో సూర్యుడు ఏడుగురాలకి వచ్చాడు ఉత్తర దిక్కులో వెచ్చటి కాంతులు తెచ్చాడు శ్రీమంతుడై కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చాడు అమ్మాయి బుగ్గలో ఎర్రటి సిగ్గులు తెచ్చాడు చీకటి వెళ్ళగొట్టి కల్లాపిరే చల్లేస్తుంటే టాలెంట్ స్నానాలతో ఇల్లు వాకిలి తెల్లవారే నింగిలో చుక్కలు దించి నేల మీదే పెట్టేస్తుంటే రంగు రంగులు అద్దిన ముగ్గుల్లో గొప్పెమ్మలు పట్టు పరికిడి కట్టుకున్నట్టు అమ్మాయి వలె కట్టు కట్టి ముచ్చటకున్నాయే గంగటోలు గంగిరెద్దు అయ్యగారికి దండం పెట్ట హరిదాసుకు అమ్మగారు బియ్యం ఇచ్చనట కుర్రకారు జోరు చూసి చుర్రుమంటే భోగిమంట ఎగిరేనే గాలిపటం పిల్లల గోలంట కొత్త బట్టల సందళ్ళు పిండి వంటల వంటిళ్ళు అందరూ మెచ్చే అల్లర్లు బంధువులస్తే కబుర్లు బొమ్మలే కులుదిరే గుమ్మలు గుంపుగా వచ్చారే అద్దమల్లె ముంగిళ్ళన్నీ అందంగైనవి తయారే ముద్దులకే పెద్ద పండగరా ఈ సంక్రాంతి పల్లె పట్నం చిందోలయంగా పచ్చ పచ్చగా పూలు విచ్చుకున్న కళ్ళు డమ్డమడం మూతలతో సన్నాయి డోలు చిట్టిరేగి పళ్ళు పంటలతో ఇళ్ళు చంచమ
చం సిరి లక్ష్మితో కళ నిండెను ఊళ్ళు. పైకి పోయే పటమే ఇది పందెం గెలిచే పటమే సూపర్ స్టార్ పవరే పతంగం. పైకి పోయే పటమే ఇది పందెం గెలిచే పటమే సూపర్ స్టార్ పవరే పతంగం. పైకి పోయే పటమే ఇది పందెం గెలిచే పటమే సూపర్ స్టార్ పవరే పతంగం. అందరూ రావడం గుండెకే సంబరం కళ్ళలో సంతసం పండగే కారణం. ఊరునిరా వేరునిరా నీ కథకే మొదలునిరా నవ్వుతూ ఉండరా నా కథే జాతరా. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. పైకి పెట్టిన ముగ్గు కరగల్లా విరిసింది తుమ్మెదా ఓ తుమ్మెదా. మురిపాల సంక్రాంతి ముంగిట్లోకి వచ్చింది తుమ్మెదా ఓ తుమ్మెదా. గొప్పి ఎల్లో గొప్పి ఎల్లో చలిమంట వెలుగుల్లో తుమ్మెదా ఓ తుమ్మెదా. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు. న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా. నా పేరు పిట్టల్దర్. నన్నందరూ తుపాకీ రాములని పిలుస్తారండి. నేను చెప్పేది ఏది నిజమో ఏది అబద్ధమో మీరే తెలుసుకోవాలి.
నేను లేకపోతే ఈ ప్రోగ్రాము ఏది బాగుండదని చెప్పేసి మన తెలుగు సారు వైస్ ప్రిన్సిపల్ మేడంకు చెబితే వైస్ ప్రిన్సిపల్ మ్యాము ఎండీ సార్తో చెబితే ఎండీ సారు ఎండీ మేడంతో చెబితే ఎండీ మేడము చైర్మన్ సార్తో చెబితే చైర్మన్ సారు ఈని యాడున్నాడు ఈ పిట్టల దొర అని కంప్యూటర్లో వెతకగా నల్లమల్ల అడవుల పక్కన లక్షలైట్లకు దగ్గరలో నా గుడిసె ఉందని తెలుసుకొని ఫోన్ కలిమిరారట. ఆ ఫోను అమెరికా నుండి ఆస్ట్రేలియాకి, ఆస్ట్రేలియా నుండి జపాన్కి, జపాన్ నుండి జర్మనీకి, జర్మనీ నుండి ఇండియాకి, ఇండియా నుండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నా గుడిసెలోకి సొర్రనొచ్చి దూరిందండి. విషయమేంటో తెలుసుకుంటే వైజుత్సవ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయండి. నువ్వు రాకపోతే ప్రోగ్రాం ఆగిపోతుందంటే దగ్గర దూరమా అని అడిగితే దూరమే అంటే విమానంతో పని జరగదని చెప్పేసి సైకిల్ వేసుకొని తిన్నగా వానపాములలో బ్రేక్ వేసినానండి. సైకిల్ దిగి ప్రోగ్రాము ఎక్కడ అంటే వైజుత్సలనే అంటే దగ్గర దూరమా అంటే దగ్గరే అంటే సైకిల్తో పని జరగదని చెప్పేసి హెలికాప్టర్లో దిగినానండి. ఇక్కడికి వచ్చాక మా మంజులమ్మ గారిని చూశాక నాకు చాలా ఆనందం కలిగిందండి. మరి మా ఇంట్లో డబ్బుకి ధాన్యానికి లోటు లేదండి. మా ఇంట్లో ప్లేట్లు పోయి కోట్లు దండకొచ్చినాయండి. కోట్లుంటే కుక్కలు తినేస్తున్నాయి, లచ్చలుంటే నక్కలు తినేస్తున్నాయి, ఏలుంటే ఎలుకలు తినేస్తున్నాయి, పదులుంటే పందులు తినేస్తున్నాయండి, ఆఖరికి చిల్లరుంటే చీమలు తినేస్తున్నాయండి. మరి తినడానికి నెత్తి మీద బొచ్చు తప్ప మరేమీ మిగలలేదండి. అందుకే ఇటుబడి వచ్చేసినామండి. మరి మా ఇంట్లో నిన్నగాక మొన్న పెళ్ళండి. మరి పెళ్ళికి భోజనాలు ఏం పెట్టామంటే వంకాయ తింటే వంగిపోతున్నారని, బీరకాయ తింటే బిగుసుకుపోతున్నారని, చిక్కుడుకాయ తింటే చిక్కిపోతున్నారని, మునక్కాయ తింటే ముదిరిపోతున్నారని, గోంగూర తింటే గొక్కుంటున్నారని, పొట్లకాయ తింటే పొట్టొస్తుందని చెప్పేసి లడాయి సారు, బడాయి పప్పు, ఎండేసిన కిరోసినాయిలు వడ్డిచ్చేసినామండి. మరి తిన్నాక ఇద్దరు బాగానే ఉన్నారండి. మరి ముగ్గురేమో మంచం ఎక్కేసినారండి. ఏమండి, మా ఇంట్లో ఈ పరాలు దెబ్బలాడుకుంటే నా పరాలు పగిలిపోయినాయండి. మా ఇంట్లో మొగుడు పిల్లలు దెబ్బలాడుకుంటుంటే వానొచ్చి వరదలో జనమంతా కొట్టుకుపోతుంటే మీరిచ్చే 20-30 కాగితాలతో పడవ చేసి వాళ్ళందరినీ ఒడ్డుకి చేరుతున్నామండి. మా ఇంట్లో కేజీ బంగారం ఉందండి. కుక్క నాకిందని చెత్తకుప్పలో పడేసినామండి. కోడిపిల్లకి నూకలు లేక ఇటుబడి వచ్చేసినామండి. మీరు ఒక 20-30 ఇస్తే పోతా కాకినాడ వెళ్ళి కాపీ తాగి మీ పేరు అక్షరాలు లేకుండా ఆంధ్ర న్యూస్ పేపర్లో ఎత్తానండి. మీకేమైనా ఫ్యాక్టరీ కావాలంటే చెప్పండి. గుడివాడలో గుడ్ల ఫ్యాక్టరీ మాదేనండి, ఏలూరులో ఎలుకల ఫ్యాక్టరీ మాదేనండి, దుబాయ్లో దూది ఫ్యాక్టరీ మాదేనండి, పామరూరులో పందికొక్కుల ఫ్యాక్టరీ మాదేనండి, అవసరమైతే విజయవాడలో కృష్ణానది సగం వరకు మాదేనండి. మీకేమైనా కావాలంటే రీఫిల్ లేని పెన్ను తెచ్చుకుంటే మొత్తం రాయిచ్చేస్తానండి. మరి మా ఇంట్లో పెళ్ళిళ్ళకి పేరెంటాలు ఉన్నారండోయ్. ముక్కులేని ముసలమ్మ, నడుములేని నాగమ్మ, ఏలులేని వెంకాయమ్మ ఉన్నారండి. వీళ్ళ ముగ్గురు పెళ్ళిళ్ళకి పేరెంటాలండి. మీకేమైనా మరి పొద్దున్నే మా కృష్ణారెడ్డి సార్ వచ్చి నన్ను పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్ళమన్నారండి. చెప్పి 6 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినారండి. మరి 6 రూపాయలు అడ్వాన్స్ తీసుకొని జీడిపప్పు అంత జీపు, టూటికర్ అంత తుపాకీ తీసుకొని బయలుదేరినానండి. జీడిపప్పు అంత జీపులో డీజిల్ అయిపోయి జీప్ వెళ్ళి చెరువులో పడిందండి. నేను వచ్చి ఇక్కడ పడ్డానండి. మాకిచ్చే మామూలు మా ఎండి మేడం గారు ఇచ్చేస్తే పాకిస్తాన్తో యుద్ధానికి బయలుదేరుతానండి. మరి పాకిస్తాన్ వెళ్ళి మన వైజువచ్చు పేరు చెప్పి వాళ్ళందరినీ చంపేసి ఇండియా జెండా పాతేసి పాకిస్తాన్ని ఇండియాలో కలిపెత్తానండి. మరి తుపాకీ రాముడికి సైన్ అవుట్ అండి. ధన్యవాదాలండి. అంబ పలుకు జగదంబ పలుకు, అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, అంబ పలుకవే జగదాంబ పలుకవే, బెజవాడ కనుక దుర్గమ్మ పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, అంబ పలుకవే జగదాంబ పలుకవే. విద్యార్థులారా, మీరందరూ డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, IASలు అవుతారు, IPSలు అవుతారు. అంబ పలుకుతుంది ఇక్కడ, జగదాంబ పలుకుతుంది ఇక్కడ. మంటు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన, ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన, సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే. పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, చిగెలుకను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. నీ కథ ఇదిరా,
నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని చాటేయిరా. ఆర్మీ అంటే ఒక కుటుంబాన్ని నడిపే ఉద్యోగం కాదు, దేశంలో ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కాపాడే ఒక బాధ్యత. చూడు నాన్న, జీవితంలో ఎలాగైనా బతకచ్చు, కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్. సర్వ్ ద పీపుల్, డై ఫర్ ద కంట్రీ, లివ్ లైక్ ఎ లెజెండ్. మేరా భారత్ మహాన్ మహాన్ మహాన్. ఈ కాలం తన రగిలే వేదనకి పదునల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా. పగిలే ఇలా హృదయం తన ఎదలో రోదనకి మరమల్లే దొరికిన ఆఖరి సాయం నువ్వేరా. కడురెప్పలలో తడి ఎందుకని తననడిగే వాడే లేక విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేరా. గాలి అమ్మ కడుపులో ఉమ్మ చీల్చుకొని బయటపడ్డ క్షణం బిడ్డ ఈ గాలి కోసమే ఏడుపు మొదలెడతాడు. చివరి క్షణం వరకు ఆ గాలి పీలుస్తూనే ఉంటాడు. నెర్రలు పడ్డ నేల మీద తొలకరి చినుకు పడినప్పుడు వచ్చే ఈ మట్టి వాసన ఏ రైతు మర్చిపోలేడు. కానీ నిజమైన దేశభక్తుడికి ఇష్టమైన గాలి ఏంటో తెలుసా? తన తల్లి నేల మీద గర్వంగా తల ఎత్తుకుని రెపరెపలాడుతున్న జెండా మీద నుంచి వచ్చే గాలి. నిగతముకు కొత్త జననమిదిరా, నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా. పదర పదర పదరా ప్రతొక్కరి కథవు నువ్వు కదరా. నివరబడి కవిత కలల మొడి బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా. తనని తాను తెలుసుకున్న హలముకు ఫలముతో ప్రయాణం. తనలోని ఋషిని వెలిగి తీయు మనిషికి లేదు ఏ ప్రమాణం. ఉషస్సు ఎంత ఊపిరిచ్చి పెంచిన కాంతి చుక్కవో, తరాల వెలితి వెతికి తీర్చవచ్చిన వెలుగురేఖవో. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. కోసల రామారారా కౌసల్య రామారారా. కోసల రామారారా కౌసల్య రామారారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. కోసల రామారారా కౌసల్య రామారారా. కోసల రామారారా కౌసల్య రామారారా.
మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా మల్లెలు మాలలు పెట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా అల్లరి చేయగమాని నువ్వారగించగారారా అల్లరి చేయగమాని నువ్వారగించగారారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్తులవాడ అనాథ రక్షక గోవింద గోవింద వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా ఆపది మృక్కుల వాడే ఆది దేవుడే ఆమటి మృక్కుల వాడే ఆది దేవుడే వాడు తోమని పల్యాల వాడే దురిత దూరుడే వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వడ్డీ కాసుల వాడే వనజనాథుడే వడ్డీ కాసుల వాడే వనజనాథుడే పుట్టుగొడ్రాళ్ళకు బిడ్డలిచే గోవిందుడే వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా ఎలిమి గోరిన వరాలిచే దేవుడే ఎలిమి గోరిన వరాలిచే దేవుడే వాడు అల్మేల్ మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 వినరా సోదర వీరకుమార భారత యోధుల గాథలు వినరా సోదర వీరకుమార భారత యోధుల గాథలు సంగల రంగ విహారులు శాస్త్రవదల సంహారులు దీక్షా కంకణధారులు రుధిరోద్గారులు ఒకరా ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరు ధీరులు వినరా సోదర వీరకుమార భారత యోధుల గాథలు ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరు ధీరులు ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరు ధీరులు. వారిలో ప్రాతస్మరణీయుడు ఎవరు? సువిశాలాంధ్రకు విప్లవ జ్యోతి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు నవ చైతన్య నికేతన మార్గదర్శకుడు సీతారామరాజు మన సీతారామరాజు ఘనం ఘన ధన 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 నిస్పహర ధ్వనులే మన్యమంతటా మారు మోగగా సీతారామరాజు
ఎలా బయలుదేరాడంటే జంట శార్దూలాలు వెంట వస్తుండగా జంట శార్దూలాలు వెంట వస్తుండగా కంటకావృత మహాకారణ ధ్వములలో కాలినడకను కోయ వీరుల చేరి వారిలో స్వాతంత్ర వాంఛ రగిలించాడు. విప్లవ ధ్వజము విను వీధుల నెగిరించాడు. పరదాశ శృంఖల ఛేదనమే ధ్యేయముగా చల్లదొరల మీద పోరు ప్రకటించాడు. ఎన్నెన్నో పోరాటాలలో రాజు తేలిన తెల్ల సైన్యాలను రమారమి 3 సంవత్సరాల పాటు 3 చెరువుల నీళ్లు తాగించాడు. ఆ తరువాత ఒక ఉదయాన సీతారామరాజు సంధ్యావందనమాచరించగా బయలుదేరినాడు. ఎవరు రాని ఏకాంత సరోవర తీరం చేరాడు. ప్రశాంతమైన ఆయన పాలభాగం వెనుక ఎన్నో ఆలోచనలు. అవి తన గురించి కాదు, తన దేశం గురించి, తన ప్రజలను గురించి. ప్రజలకు స్వాతంత్రం, దేశానికి విమోచనం అని ఆలోచిస్తున్నాడు. అతని కోసమే ఎదురు చూస్తున్నాయి తెల్లరాబందులు. అటువంటి వాతావరణంలో సీతారామరాజు తదేక ధ్యానంతో తన ఆరాధ్య దైవాన్ని స్మరిస్తూ కొలనులో మునక వేశాడు. పెళ 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 పిడుగుల్లాగా గుళ్ళ వర్షమే కురిసింది. దూసుకుపోయే గుండ్లకు రాజు గిలగిల బిలబిలలాడాడు. గాలి గాలిగా రటపడి తూర్పు విడిచింది. కాసారమే కరిగి ఎర్రటి కన్నీరొలికింది. తగిట సజం తరిత అడుగులు తడబడ నెత్తుటి ధారల మడుగులలో రాజు ఆంధ్రదేశమా ఆంధ్రదేశమా నమో నీ అశువులు విడిచాడు. ఉదయ వేళనే ఉజ్వల భానుడు అస్తమించినాడా. యువ కిశోరుడే తొలి వయస్సులో అంతరించినాడా. హే కొక్కరొక్క కోడి కూడా జనవరి సలి పులి దెబ్బకి ఎంత లేసి వణికిందో, ఏ మూల పండుకుందో. రథం ముగ్గు వేసుకుంటా ఏటుకూరి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో, ఎటు పోయిందో. గొప్పి అల్లా
Girls, girls, no dangal, celebrate the Pongal. It's an attitude Pongal. It's a blockbuster Pongal. గౌరవనీయులు పెద్దలు, మనందరి ప్రీతం మాస్టారు, విశ్వభారతి వైస్వుడ్ చైర్మన్ శ్రీ పొట్లూరు శ్రీమన్నారాయణ గారికి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే మన డైరెక్టర్ మంజులా గారికి, ప్రిన్సిపల్ సునీత మేడంకి, డీన్ సార్కి, ఉపాధ్యాయులకి, నా ప్రియమైన విద్యార్థులందరికీ నా నమస్సుమాంజనులు. ఈరోజు ఈ పవిత్రమైన సంక్రాంతి సంబరాల రోజున ఈరోజు విశ్వభారతి వైస్వుడ్ స్కూల్ వేదికపై నిలబడటం నాకు ఆనందంగాను కొంచెం గర్వంగాను ఉంది. ఎందుకంటే నేను ఈ స్కూల్ విద్యార్థిని. నేను ఒక్కదాన్నే కాకుండా నేను, నా తమ్ముడు, నా చెల్లి మరియు మా అబ్బాయి కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాం. ఈ పాఠశాల నేను పూర్వ విద్యార్థిని అని చెప్పడానికి నాకు చాలా గర్వంగాను ఆనందంగాను ఉంది. నా బాల్యానికి, నా విలువలకు, నా ఆలోచనలకు పునాది వేసింది ఇదే విశ్వభారతి. విద్యార్థులకు విద్యతో పాటు మన సాంప్రదాయాలను, సంస్కృతిని, ప్రాముఖ్యతను తెలియజేయడమే ఈ సంక్రాంతి సంబరాల ముఖ్య ఉద్దేశం. సంక్రాంతి అంటే కేవలం పండగ మాత్రమే కాదు, అది కొత్త ఆలోచనలకు కూడా పునాది వేయాలి. అలాగే చిన్న ఉదాహరణగా రైతు తన పొలంలో విత్తనాలను వేసి ఓర్పు, సహనం, కష్టం, నమ్మకంతో ఎదురు చూసినప్పుడు అది పంటగా మనకి చేతికందుతుంది. అలాగే మీరు కూడా కష్టపడితే, క్రమశిక్షణ పాటిస్తే, మీ ఉపాధ్యాయుల మాటలను గౌరవిస్తే మీ జీవితంలో తప్పక విజయం సాధిస్తారు. ఈ విశ్వభారతి స్కూలు మీకు చదువును మాత్రమే కాదు, విలువలు, సంస్కారం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను మీలో నాటుతుందనటంలో సందేహం లేదు. నేను ఈరోజు ఇక్కడ నిలబడగలిగా అంటే అది నా ఉపాధ్యాయులు నాకు నేర్పిన నిజాయితీ, కష్టపడి పనిచేసే మనస్తత్వం, ఆత్మవిశ్వాసం. మీరు ఎక్కడి నుంచి వచ్చారో అనేది కాదు, మీరు ఎక్కడికి వెళ్తున్నారో అనేది ముఖ్యం. మీరందరూ కూడా మంచి డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, శాస్త్రవేత్తలు గాను, ముఖ్యంగా మంచి పౌరులుగా బయటకు రావాలని నేను కోరుకుంటూ, ఈ సంక్రాంతి పండుగ మీ అందరి జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం, విజయం, మంచి భవిష్యత్తు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ శుభ సంక్రాంతి. ధన్యవాదాలు. Very, very valuable speech. And she shared everything. And one more thing. మేడంని నేనేం చెప్పానో తెలుసా, మా పిల్లలు ఎక్కువసేపు కూర్చోవాలి, అందుకని 9:30 కల్లా రండి అనగానే మేడము ఎంత చక్కగా 9:20కే మన క్యాంపస్కి వచ్చేసారు. దట్ ఈజ్ ద పంక్చువాలిటీ. లైఫ్లో అది చాలా అవసరం. అందుకని యూ హ్యావ్ టు మెయింటైన్ లైక్ దాట్. మనం పెద్దాళ్ళ నుంచి నేర్చుకునేది ఏంటి? ఇలాంటి విలువలు. ఓకేనా? థ్యాంక్ యూ. ముందుగా వైస్వుడ్స్ తరపున ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. నాకు మాటలు రావట్లేదు. ఈ కార్యక్రమం చూసిన తర్వాత, మీ అందరి ఆనందాన్ని చూసిన తర్వాత మాటలు లోపలికి వెళ్ళిపోతున్నాయి. అయినా ఒక సాహసం చేస్తాం చెప్పడానికి. నిజంగా అంబరాన్ని అంటే ఈ సంబరాలు మన విశ్వభారతిలోనైతేనే, వైస్వుడ్స్లోనైతేనేమి
అందుకు మనందరి తరపున ముందుగా మన చైర్మన్ సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు. అతిథి దేవోభవ, అతిథి దేవుడితో సమానం. అలాగే ఈనాడు మనకు వచ్చిన అతిథి విశ్వభారతి పూర్వ విద్యార్థి అని చెప్పారు. కాబట్టి రసజ్ఞత అనేది ఆమెకు మనం ప్రత్యేకంగా చెప్పాలా అని చేత మనందరి తరపున ఈనాడు ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మజ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మేడం. ఇక కర్త కర్మ క్రియ దీని అంతటికీ కూడా మన ఎండి మేడం గారే. అలాగే ఈనాడు మన ఎండి మేడం గారు ఇక్కడ పాఠశాలలోనైతేనే అక్కడ హాస్టల్లోనైతేనేమి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా శ్రమించి ఎంతో మన అందరి తాలూకా బాగోగుల కోసం మనందరి బాగోగులని నేను ఇక్కడ వక్కాణించాను. అంటే దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. యువతల సిబ్బందినైతేనేమి అవతల విద్యార్థులైతేనేమి వాళ్ళ తాలూకా క్షేమము, వాళ్ళ సంక్షేమము, వాళ్ళ తాలూకా విద్యాబుద్ధులే నా ప్రధాన ఆశయం అనే భావన కలిగిన మహోన్నతమైనటువంటి మానవత్వం పరిమళించిన మంచి మనసున్న మన ఎండి మేడం గారు. మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక ఈ కార్యక్రమంలో ఇంతమంది విద్యార్థుల్ని భాగస్వాములు చేశాం. ఇందులో మన అడ్మిన్స్ తాలూకా పాత్ర చాలా ఉంది. ఇది ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. అంటే మీ చదువుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఇవతల ఈ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ప్రిన్సిపాల్ మేడం అయితేనేమి, డీన్ సార్ అయితేనేమి, మన సిఇఓ సార్ అయితేనేమి, సెకండరీ స్కూల్ ఇన్ఛార్జ్ సార్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా చక్కగా పర్యవేక్షణ చేస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఈ కార్యక్రమం సజావుగా మనందరి చేత జరిపించారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా సభాముఖంగా మన తరపున వైస్ విడ్స్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక ఇంతమంది పేర్లు చెప్పారు, వైస్ ప్రిన్సిపల్ మేడం పేరు చెప్పలేదేమిటని మీరు అనుకోవచ్చు. చెప్తా ఇప్పుడు. ఈ ఈవెంట్ అంతటికీ కూడా ఆర్గనైజర్ వైస్ ప్రిన్సిపల్ మేడమే. మా పాత్ర చాలా తక్కువ. వైస్ ప్రిన్సిపల్ మేడం తాలూకా పాత్రే చాలా ఎక్కువ. అక్కడ రిసెప్షన్ దగ్గర ఉండేటువంటి మెంబర్స్తోనైతేనేమి, కోఆర్డినేటర్స్తో అయితేనేమి, డాన్స్ మాస్టర్తోనైతేనేమి, ఆర్ట్ మాస్టర్తోనైతేనేమి, మాతోనైతేనేమి అందరి చేత కూడా ఏ క్షణానికి ఆ క్షణం ఇది జరుగుతున్నదా లేదా సునిశ్చిత పరిశీలన చేసి ఈ కార్యక్రమం ఇంత అందంగా ఆనందంగా మన అందరికీ హృదయాలకు హత్తుకునే విధంగా జరపడంలో ప్రధాన సూత్రధారి. కాబట్టి మేడం మా అందరి తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.